అందరికీ నమస్కారం. తెలంగాణ రైతాంగం ఎరువులకు సంబంధించి పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు సంబంధిత మంత్రులకు కేంద్రంలో అనేక సందర్భాల్లో విజ్ఞాపన చేయడమే కాకుండా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులను కూడా చొరవ తీసుకోవాలని ప్రత్యక్షంగా కలవడం ద్వారా, టెలిఫోన్ చేయడం ద్వారా, లేఖల ద్వారా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. కానీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎరువుల సరఫరాకు సంబంధించి తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తూ రైతుల ఆందోళన పడేటువంటి ఒక పరిస్థితిని కలుగజేస్తూ ఉంది. రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ఎరువుల తయారీ, ఎరువుల సరఫరా, ఎరువులకు సంబంధించినటువంటి పూర్తిగా ఆధిపత్యం కేంద్ర ప్రభుత్వానిదే. విద్య, వ్యవసాయము, త్రాగునీరు, ఇతరత్ర ఆరోగ్యము, ఇతరత్ర సబ్జెక్టులన్నీ ఫెడరల్ సిస్టంలో కేంద్రము, రాష్ట్రము ఉమ్మడి సబ్జెక్టులుగా ఉంటాయి. కానీ ఎరువులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి 100% బాధ్యత కేంద్ర ప్రభుత్వం. తయారీతో పాటుగా సరఫరాకు సంబంధించినటువంటి పూర్తి అంశం అంతా కూడా కేంద్రంకు ముడిపడి ఉన్నటువంటి అంశం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రాన్ని ఇన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది లేదనే కారణం మీదన, లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి 22,000 కోట్ల రుణమాఫీ చేసి రైతు భరోసా పేరు మీద ఎకరానికి 6,000 రూపాయలు 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవ్వడం కానీ, సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వడం కానీ, ఈ విధంగా రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత రావాలనే ఆలోచనతో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తోటి క్షేత్రస్థాయిలో కుమ్ముక్కై లేని అపోహలను సృష్టించి ముందస్తుగానే రైతుల లోపల ఒక ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈరోజు ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నమాట వాస్తవము, మేము కాదని అనడం లేదు. కానీ దీనికి బాధ్యత ఎవరైతే వహించాల్సిన వాళ్ళో నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాన్ని తెలంగాణ రైతాంగానికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రైతాంగం వాళ్ళను పొద్దున్నే లేచి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందిని గమనించి వాళ్ళను పొలిటికల్ మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. నేను అడుగుతాను, మీకు నిజంగానే భారతీయ జనతా పార్టీ మీద మీ నాయకుడు మొన్న చెప్పినాడు కేటీఆర్ గారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే మీకు ఓటేస్తాం, యూరియా ఇవ్వకపోతే ఓటేయమని చెప్పారు. ఇవాళ రేపు పొద్దున ఓటింగ్ ఉంది, యూరియా ఇయ్యలే. ఓటు తెలుగు బిడ్డకు ఓటేయండి. నేను రాజకీయం కొరకు మాట్లాడతలేను. మీరు అంత పెద్ద ఎత్తున ఒక ఆఫర్ ఇచ్చినా కూడా యూరియా సప్లై కాలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాలు మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు సాక్షిగా ధర్నా చేసి మంత్రులను గెరావ్ చేసినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను మాజీ మార్కెట్ చైర్మన్గా, సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా, రైతు బిడ్డగా క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తూ ఉన్నా. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తూ ఉన్నాం. కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ, ఉత్పత్తి లేదు. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసుకున్న 4 నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని. అది కూడా సహకరించడంలే. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 5.2 lakhs మెట్రిక్ 5.20 lakhs మెట్రిక్స్ మాత్రమే వచ్చినది. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతుందో ఒకసారి చూడండి. మనందరం కూడా రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది.
కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా వివరిస్తారు. 8 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ఉండి కూడా 2 కేంద్ర మంత్రులు కూడా ఈరోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ భరించాల్సిందే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విత్తనాలు లేవన్నా, విద్యుత్ లేదన్నా, ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కానీ ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రందే. ఇవాళ మీద కేంద్రం మీద నెట్టుతున్నమని కాదు. ఫెడరల్ సిస్టమ్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఉండదు. ఒక తెలంగాణ కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు. అందుకే ఇలా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, నిజంగా మీరు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డలైతే తెలంగాణ రైతుల గోసలు మీరు పట్టించుకోదలుచుకుంటే, తెలంగాణ రైతుల గోసలను తీర్చాలనే తపన మీ పార్టీకి ఉంటే, ఇలా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సరఫరాకు సంబంధించిన అంశం మీద వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని విజ్ఞాపన చేస్తారా, బెదిరిస్తారా, దండం పెడతారా? చేతనైద్దా, చేత కాదా, కాకపోతే మమ్మల్ని వెంబడి రమ్మంటారా? ఏదేమైనా ఇలా తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి ఈ చివరి దశలో 1 నెల రోజుల పాటు ఇటు వరి, పత్తి, ఇత్తనాలకు సంబంధించినటువంటి దిగుబడులకు సంబంధించిన ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి. రాజకీయ వేధింపులు చేయదలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను ఇంకో రకంగా వేధింపులకు గురి చేయండి. కానీ నేరుగా రైతుల మీద ప్రభావం పడుతూ, రైతులు ఇబ్బంది పడుతూ, రైతులు రోడ్ల పొట్టి తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ స్పందించకపోతే నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరూ కూడా కోరుకుంటున్నాం, త్వరలోనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకొని ఇలా రైతుల సహకారంతో ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మంచి మాటగా సామధాన భేద దండోపాయాలుగా అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం. ఇది హెచ్చరికగా భావించుకోండి. ఇలా రైతుల పక్షాన్ని నిల్చునేటువంటి పార్టీగా, రైతులకు అండగా ఉండేటువంటి పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా భారతీయ జనతా పార్టీని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బాధ్యత మీది. బాధ్యతను విస్మరించి వ్యవహరించకండి. బాధ్యతను విస్మరించడం వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతోంది. అన్నదాత కష్టాల్లో ఉంటే రేపు తెలంగాణ ప్రజలకు కష్టాలు వస్తాయి. ఇలా దిగుబడి తక్కువైతే రాష్ట్ర ఆదాయం మీద, రైతుల ఆదాయం మీద, తదుపరి రాష్ట్ర మొత్తం వ్యవస్థ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కనీస జ్ఞానాన్ని కోల్పోకుండా ఈరోజు వెంటనే తెలంగాణ రైతులకు అవసరమైనంత ఎరువుల్ని డిమాండ్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ ప్రతిపాదనల మేరకు యుద్ధ ప్రాతిపదికన పంపమని, లేనట్టయితే తగిన మూల్యం, రైతుల కోపం, రైతుల ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి బాధ్యత బీజేపీదే అనే మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలవడం కావచ్చు, మంత్రులకు టెలిఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడం కావచ్చు, అధికారులతో సమీక్ష చేయడం కావచ్చు, అనేక సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా వారు స్వయంగా మా పార్లమెంటు సభ్యులు 12 మంది పార్లమెంటు సభ్యులు, 8 మంది లోక్సభ, రాజ్యసభ సభ్యులు కలిసి అక్కడ పార్లమెంటు వేదికగా నిరసనలు చెప్తా ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కలిసినారు. మేము కూడా అనుప్రియ పటేల్ గారిని కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఎరువుల సరఫరాకు సంబంధించి ఎవరో అడిగే వరకు, రైతులు ఉద్యమించే వరకు ఎందుకు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యానికి చేస్తూ ఉన్నారు? ఈరోజు మేము అనుకుంటా ఉన్నాం, రైతులు క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా రైతులను వేధిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులకు పేరు రావడంతో దాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలని ఒక ప్లాన్ చేసుకుందా అనేటువంటి ఒక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. లేనట్టయితే ఇది ఫెడరల్ సిస్టంలో, రాజ్యాంగంలో
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగ స్ఫూర్తి చెప్తా ఉంది దేశము రాష్ట్రము కలిసి నిర్వహించాల్సిన పనులకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా ఈ ఫెడరల్ సిస్టంలో ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగమైనటువంటి విధుల నిర్వహణ యొక్క కేటాయింపుల్లో ఎరువులు 100% కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మరొక్కసారి చెప్తున్నా, ఎరువుల నిర్వహణ, తయారీ, భాగస్వామ్యము, పంపిణీ వ్యవస్థ అంతా కేంద్ర కనుసన్నల్లోనే జరుగుతుంది. తెలంగాణ రైతులకు చేతులు జోడించి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య భారతీయ జనతా పార్టీ పాపం, భారతీయ జనతా పార్టీ కుట్ర ఫలితం, భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం ఫలితం ఇలా తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఎరువుల కొరత. కాదంటే అసలు రామచంద్రరావు గారికి అయితే ఆ సోయి కూడా లేదు, రైతుల పట్ల అవగాహన కూడా లేదు, ఏం మాట్లాడుతారో తెలియదు, పూర్తిగా కనీసం ఆలోచన కూడా లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరత మీద ఒక్కనాడన నీ పార్టీని డిమాండ్ చేసే బాధ్యత నీకు లేదా? రైతులు తెలంగాణ బిడ్డలైతే మాత్రం రాజకీయాలకు వాళ్ళకి ఎవరు సంబంధమా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రూలింగ్లో ఉన్న పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రైతులను ఎరువుల పరంగా ఆదుకోవడానికి నువ్వు చేపట్టిన పాత్ర, తీసుకున్న నిర్ణయం ఒక రాష్ట్రం లేక బయట పెట్టమని అడుగుతా ఉన్నాం. ఇది తెలంగాణ రైతులు గమనించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం తెలంగాణ రైతులకు కష్టం ఏ విధంగా కలుగజేస్తుందో యావత్ తెలంగాణ రైతులు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు కూలిచ్చి తన్నించుకునేవాడు ఉన్నాడు. మేము కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా మా మీద నిరసనలు చెప్పించుకునేటువంటి బుద్ధి జ్ఞానం లేని రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఉంటాడా? ఏం ప్రశ్న? వానికి జ్ఞానం ఉండాలి కదా అడిగేటోడికి. ఏ రాజకీయ నాయకుడికన్నా మేము ఎరువుల సరఫరాకు సంబంధించి వస్తున్నటువంటి సప్లైకి అనుగుణంగా సరఫరా చేస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో కొంత బీఆర్ఎస్ పార్టీ రైతుల్లో ప్యానిక్ క్రియేట్ చేయడం వల్ల అందుబాటులో ఉన్న రైతులు కొంత క్వాంటిటీ అడ్వాన్స్గా కొనడం కావచ్చు. మానవ సహజ ఉదాహరణ, పెట్రోల్ దొరకదంటే మనం 200 రూపాయలు పోసుకునేది 500 రూపాయలు పోసుకుంటాం. అటువంటి వాతావరణం కొద్దిగా రాష్ట్రంలో కలిగింది. దానికి అనుగుణంగా సఫిషియెంట్ ఎరువులు ఉన్నాయి, ఇబ్బంది లేదు అనేటువంటి ఒక పాత్ర, బాధ్యత భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా. ఎంతసేపు నెపం మీద ఒకరి మీద నెట్టి నా సఫిషియెంట్ ఎరువులు ఉంటే నేను కృత్రిమ కొరత సృష్టించే ఎవడైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నాడు అటువంటి పని చేస్తాడా? నేను భారతీయ జనతా పార్టీ నాయకుని అడుగుతాను, రామచంద్ర ఒక్క లేఖ రాసిండా? ఒక్కసారి ఎరువుల కొరత గురించి కేంద్రాన్ని డిమాండ్ చేసిండా? వాళ్ళ కేంద్ర మంత్రిని కలిసిండా? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో లేదా? ఉంటే 8 మంది ఎంపీల పక్షాన ఎన్నడైనా కనీసం ఎరువుల గురించి అడుగుతూ ఉంటా కాంగ్రెస్ పార్టీ. అరే ఇలా రైతుల విషయంలో పార్టీలకు ఎందుకు ముచ్చట? కేంద్రంలో నువ్వు కదా ఎరువుల యొక్క పూర్తి బాధ్యత, తయారీ, నిర్వహణ, పంపిణీ వ్యవస్థ నీ దగ్గర ఉంది కదా కంట్రోలు. రమ్మని రామచంద్రరావుకు నేను చెప్పి, అందుకే రామచంద్రరావు ఆ వ్యవసాయం గురించి తెలియదు, ఆ రైతుల గురించి తెలియదు. ఆయనకి ఎంతసేపు రిజర్వేషన్లు వ్యతిరేకించాలని ఒక మైండ్ సెట్లో ఫిక్స్ చేసిరు ఆయన ఇక్కడ. అంతే తప్ప ఇంకొక ఆలోచన ఆయన ఎరువుల గురించి తెలియదు. ఎరువులు ఏమేమి కాంపోనెంట్ చెప్పాను ఒకసారి. యూరియా దేనికి వాడతారు, డిఏపి దేనికి వాడతారు, కాంప్లెక్స్ దేనికి వాడతారు, ఫాస్ఫేట్ దేనికి వాడతారు అన్నీ ఒకసారి చెప్పానండి ఆయన. బరాబర్ కొరత ఉంది, రైతులు ఆందోళన చెందుతున్నారు, కేంద్రం స్పందించి ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు.